కొన్ని పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, ఇబ్బందికరంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు. అయినా నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బలవంతుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు చిటికేసిన వెంటనే స్పందించకపోయినా ఒకటి మాత్రం నిజం, తగిన సమయంలో తప్పకుండా దేవుడు కదులుతాడు. నువ్వు అడిగినప్పుడు కాకపోయినా, నువ్వు అనుకున్నప్పుడు కాకపోయినా, యుక్తమైనప్పుడు, సరిగ్గా ఎప్పుడు కదలాలో అప్పుడు తప్పనిసరిగా దేవుడు కదులుతాడు. కానీ మనుషులంగా మనకుండే తప్పనేంటో తెలుసా? మనం అనుకున్నప్పుడు, అన్నప్పుడు దేవుడు కదలాలనుకుంటాం. కానీ ఎప్పుడు యుక్తమో, ఎప్పుడు సమంజసమో, ఎప్పుడు సబబో అప్పుడే దేవుడు కదులుతాడు. దేవుడు కదిలిందే సరైన సమయం. ప్రభువా, నా తమ్ముడు రోగి అయి ఉన్నప్పుడే నువ్వు వచ్చినట్టయితే బతికేవాడు కదా, ఇప్పుడు చనిపోయి కూడా 4 రోజులు అయిపోయింది, నువ్వు అప్పుడే వస్తే బాగుండేది కదా, ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం ప్రభు? ఇక మమ్మల్ని ఓదార్చడానికి తప్ప ఇక ఎందుకు పనికి వస్తుంది? ప్రభువా, నువ్వు అప్పుడే వస్తే బాగుండేది ప్రభువా, ఇది రైట్ టైం కాదు ప్రభు అని దేవుడికి చెప్పగలమా? యేసయ్య వచ్చిందే రైట్ టైం, యేసయ్య కదిలిందే రైట్ టైం, యేసయ్య కార్యం చేసిందే రైట్ టైం. స్తోత్రం, హల్లెలూయా.